పిల్లలకు చదువు ఎందుకు అంటారా? చివర్లో ఆ తండ్రి ఇచ్చిన సమాధానం వింటే కన్నీళ్లు ఆగవు. ఒక చిన్న గ్రామం, చుట్టూ పచ్చని పొలాలు, ఉదయం కోళ్ల కూతలు, దూరంగా వినిపించే గుడిగంటలు. ఆ గ్రామంలో వెంకటయ్య అనే రైతు ఉండేవాడు. వెంకటయ్యకు ఇద్దరు పిల్లలు, పెద్ద కొడుకు రవి, చిన్న కూతురు సిరి. రవి చదువులో పెద్దగా ఆసక్తి చూపించేవాడు కాదు. కాని సిరి మాత్రం చిన్నప్పటినుంచే చదువంటే చాలా ఇష్టం. ఆమె చేతిలో ఎప్పుడూ ఒక పుస్తకం ఉండేది. ఇంట్లో పనిచేస్తూనే పుస్తకం చదివేది. పొలానికి తండ్రితో వెళ్ళినా తిరిగి వస్తూ దారిలో కనిపించే బోర్డులు చదివేది. ఒకరోజు సిరి తన తండ్రిని అడిగింది, నాన్నా, నేను పెద్దయ్యాక డాక్టర్ అవ్వచ్చా? వెంకటయ్య నవ్వుతూ, ఎందుకు అవ్వలేవు తల్లీ? నువ్వు ఏం కావాలనుకుంటే అది అవ్వాలి. అంతలో పక్కింటి పెద్దాయన అక్కడికి వచ్చాడు. వెంకటయ్య, ఆడపిల్లను ఇంత చదివించి ఏం చేస్తావు? వెంకటయ్య మౌనంగా అతని వైపు చూశాడు. రేపు పెళ్లి చేసి పంపించాల్సిందే కదా, అంత డబ్బు చదువుకి ఖర్చు చేయడం ఎందుకు? వెంకటయ్య ఏమీ మాట్లాడలేదు. సిరి మాత్రం ఆ మాటలు విని తలదించుకుంది. ఆ రోజు రాత్రి తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నా, నిజంగానే ఆడపిల్లలకు చదువు అవసరం లేదా అని అడిగింది. వెంకటయ్య కూతురి తలపై చేయి పెట్టి, తల్లీ, చదువు అనేది అబ్బాయికి ఒక ఆయుధమైతే అమ్మాయికి జీవితాంతం తోడుగా ఉండే బలం. నువ్వు చదవాలి. ఎవరేమన్నా నువ్వు చదవడం మాత్రం ఆపకూడదు. సిరి కళ్లలో వెలుగు వచ్చింది. మొదటి అడ్డంకి సిరి 10వ తరగతిలోకి వచ్చింది. ఆమె ఎప్పుడూ క్లాస్లో మొదటి స్థానంలో ఉండేది. ఒకరోజు స్కూల్ హెడ్మాస్టర్ వెంకటయ్యను పిలిచాడు. మీ అమ్మాయి చాలా తెలివైనది. పట్టణంలోని మంచి కాలేజీలో చదివిస్తే చాలా దూరం వెళ్తుంది. వెంకటయ్య ఆనందపడ్డాడు. కాని ఇంటికి వచ్చాక ఆలోచనలో పడ్డాడు. కాలేజీ ఫీజు, హాస్టల్ ఖర్చు, పుస్తకాలు, ప్రయాణ ఖర్చులు అన్నీ కలిపి పెద్ద మొత్తమే. అతని దగ్గర అంత డబ్బు లేదు. ఆ రాత్రి భార్య లక్ష్మమ్మతో మాట్లాడాడు. మన సిరి చదువు ఆపకూడదు. లక్ష్మమ్మ అడిగింది. అయితే డబ్బు? వెంకటయ్య కాసేపు మౌనంగా ఉండి, నా పొలంలో ఉన్న పాత ఎద్దులను అమ్మేస్తాను. అవి అమ్మేస్తే మన పొలం పని ఎలా? నేను నడుస్తూ అయినా పొలం దున్నుతాను. కాని సిరి చదువు మాత్రం ఆగకూడదు. గ్రామం మాటలు మరుసటి రోజు గ్రామంలో విషయం తెలిసింది. కొంతమంది నవ్వారు. ఆడపిల్ల చదువుకోసం ఎద్దులు అమ్మేశాడట. రేపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అంత చదివించి ఏం ప్రయోజనం? అమ్మాయికి ఎక్కువ చదువు ఎందుకు? వెంకటయ్య అన్నీ విన్నాడు. కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సిరి మాత్రం ఆ మాటలు విని ఏడ్చింది. నాన్నా, నా వల్ల నువ్వు ఇంత మాటలు పడుతున్నావు. వెంకటయ్య ఆమె కన్నీళ్లు తుడిచాడు. నువ్వు నా కూతురివి. నీకోసం కష్టపడటం నాకు అవమానం కాదు తల్లీ, గర్వం. పట్టణానికి ప్రయాణం. సిరి పట్టణంలోని కాలేజీలో చేరింది. మొదటిసారి ఇంటినుంచి దూరంగా ఉండాల్సి వచ్చింది. బస్ ఎక్కే సమయంలో సిరి తండ్రి చేతిని పట్టుకుని, నాన్నా, నేను తిరిగి వచ్చి నీ కష్టాలన్నీ తీర్చేస్తాను. వెంకటయ్య నవ్వుతూ, నాకు ఏమీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు తల్లీ. నువ్వు మంచి మనిషిగా ఎదగాలి. నీవల్ల ఇంకో పేద అమ్మాయికి చదువు వచ్చేలా చెయ్యి. సిరి ఆ మాటను గుండెల్లో పెట్టుకుంది. తండ్రి కష్టం. సిరి పట్టణంలో చదువుకుంటోంది. వెంకటయ్య గ్రామంలో మరింత కష్టపడుతున్నాడు. పగలు పొలంలో పని, సాయంత్రం ఇతర రైతుల పొలాల్లో కూలీ, రాత్రి మార్కెట్లో బస్తాలు మోసే పని. రోజుకు వచ్చిన డబ్బులో కొంత ఇంటి ఖర్చుకు, మిగతాది సిరి చదువుకు. సిరి ఫోన్ చేసి, నాన్నా, నాకు డబ్బు పంపించద్దు, నా దగ్గర ఇంకా ఉంది. వెంకటయ్య నవ్వుతూ, నువ్వు చదువుకో తల్లీ, డబ్బు సంగతి నేను చూసుకుంటాను. అతను ఫోన్ పెట్టిన తర్వాత జేబులో ఉన్న చివరి 100 రూపాయలను చూసి నిట్టూర్చేవాడు. ఒకరోజు జరిగిన సంఘటన. కాలేజీలో ఒకరోజు సిరి ఫీజు చెల్లించాల్సి వచ్చింది. ఆమె తండ్రికి ఫోన్ చేసింది. నాన్నా, రేపటిలోపు ఫీజు కట్టాలి. సరే తల్లీ. డబ్బు ఉందా? ఉంది. కాని నిజానికి అతని దగ్గర డబ్బు లేదు. ఆ రాత్రి అతను తన భార్య దగ్గర ఉన్న చివరి బంగారు చెవిపోగులు తీసుకున్నాడు. ఇవి అమ్మేస్తాను. లక్ష్మమ్మ కళ్లలో నీళ్లు. ఇవి మన పెళ్లి సమయంలో అమ్మ నాకు ఇచ్చినవి. వెంకటయ్య మెల్లగా అన్నాడు. మన పెళ్లి గుర్తుగా ఇవి ఇన్నేళ్లు ఉన్నాయి. కాని మన కూతురి భవిష్యత్తు దానికంటే విలువైనది. సిరి విజయం. సిరి చదువులో మరింత ముందుకు వెళ్ళింది. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యం. ఉదయం కాలేజీ, సాయంత్రం లైబ్రరీ, రాత్రి చదువు. కొన్నిసార్లు ఆకలితో ఉన్నా చదువు ఆపలేదు. ఎందుకంటే తండ్రి కష్టం ఆమె కళ్లముందే ఉండేది. ఒకరోజు ఆమె స్నేహితురాలు అడిగింది, సిరి, నువ్వు ఇంత కష్టపడటానికి కారణం ఏంటి? సిరి నవ్వుతూ, నా నాన్న. ఎందుకు?
నేను ఓడిపోతే ఆయన చేసిన కష్టం ఓడిపోయినట్టుగా అనిపిస్తుంది. పెద్ద విజయం కొన్ని సంవత్సరాల తర్వాత పోటీ పరీక్షల ఫలితాలు వచ్చాయి. సిరి రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంక్ సాధించింది. ఆమెకు ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆమె మొదట ఫోన్ చేసింది తన తండ్రికే. నాన్నా, ఏమైంది తల్లీ? నేను ఉద్యోగం సాధించాను. వెంకటయ్య కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయాడు. తర్వాత, నీ అమ్మకు చెప్పు, మన అమ్మాయి గెలిచింది అని ఏడ్చాడు. సిరి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. నాన్నా, ఇది నా విజయం కాదు, ఇది నీ కష్టం. గ్రామానికి తిరిగి వచ్చిన రోజు సిరి ఉద్యోగంలో చేరి మొదటిసారి గ్రామానికి వచ్చింది. ఆమెను చూసి గ్రామం మొత్తం గర్వపడింది. ఒకప్పుడు ఆడపిల్లను ఇంత చదివించి ఏం చేస్తావు అని అడిగిన అదే పెద్దాయన ఇప్పుడు వెంకటయ్య దగ్గరకు వచ్చాడు. నీ కూతురు చాలా గొప్ప పని చేసింది. వెంకటయ్య నవ్వాడు. అతను ఒక్క మాట మాత్రమే అన్నాడు. ఆడపిల్లకు చదువు ఎందుకు అని మీరు అప్పట్లో అడిగారు కదా? పెద్దాయన తలదించుకున్నాడు. వెంకటయ్య సిరిని చూపిస్తూ, ఇదిగో, ఇదే నా సమాధానం. కాని సిరి అక్కడితో ఆగలేదు. సిరి తన తండ్రి కష్టాన్ని మర్చిపోలేదు. తన జీతంలో కొంత భాగాన్ని పేద పిల్లల చదువుకు కేటాయించింది. ముఖ్యంగా ఆడపిల్లలకు. ఒకరోజు గ్రామంలోని పేద కుటుంబానికి చెందిన చిన్నారి మాధవి సిరి దగ్గరకు వచ్చింది. అక్కా, నేను చదవాలనుకుంటున్నాను. ఎందుకు చదవకూడదు? మా నాన్న దగ్గర డబ్బు లేదు. సిరి ఆమె చేతిని పట్టుకుంది. డబ్బు గురించి నువ్వు ఆలోచించకు. నీ చదువు బాధ్యత నాది. మాధవి కళ్లలో ఆనందం. మరో తండ్రి కొన్ని రోజుల తర్వాత మాధవి తండ్రి సిరిని కలవడానికి వచ్చాడు. అమ్మా, మీరు మా అమ్మాయికి ఎందుకు సహాయం చేస్తున్నారు? సిరి నవ్వింది. ఎందుకంటే ఒకప్పుడు నా తండ్రి కూడా నాకోసం ఇలాగే నిలబడ్డాడు. ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మీ నాన్నగారు నిజంగా గొప్ప మనిషి. సిరి, నన్ను చదివించింది నా నాన్న. ఇప్పుడు ఇంకో అమ్మాయి చదువుకోవడం ఆయనకు నేను ఇచ్చే బహుమతి. తండ్రి చివరి కోరిక కాలం గడిచింది. వెంకటయ్య వయస్సు పెరిగింది. ఒకరోజు అతను అనారోగ్యంతో మంచాన పడ్డాడు. సిరి వెంటనే అతని దగ్గరకు వచ్చింది. నాన్నా, నువ్వు త్వరగా కోలుకోవాలి. వెంకటయ్య నవ్వుతూ, నాకు ఒక కోరిక ఉంది తల్లీ. ఏంటి? మన గ్రామంలో ఒక్క ఆడపిల్ల కూడా డబ్బులేక చదువు ఆపకూడదు. సిరి అతని చెయ్యి పట్టుకుంది. నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను నాన్నా. ఒక కొత్త పాఠశాల కొన్ని సంవత్సరాల తర్వాత సిరి తన తండ్రి పేరుతో గ్రామంలో ఒక చిన్న విద్యా కేంద్రాన్ని ప్రారంభించింది. వెంకటయ్య ఆడపిల్లల విద్యా కేంద్రం. అక్కడ పేద కుటుంబాల ఆడపిల్లలకు ఉచితంగా చదువు, పుస్తకాలు, స్కూల్ సామగ్రి అందించేవారు. ప్రారంభోత్సవానికి వందలాది మంది వచ్చారు. సిరి వేదికపై నిలబడి మాట్లాడింది. ఒకప్పుడు ఈ గ్రామంలో ఆడపిల్లలకు చదువు ఎందుకు అని అడిగారు. ఈరోజు అదే ప్రశ్నకు సమాధానంగా ఇక్కడ వందలాది ఆడపిల్లలు నిలబడి ఉన్నారు. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ కార్యక్రమం చివర్లో ఒక చిన్న అమ్మాయి వేదికపైకి వచ్చింది. ఆమె చేతిలో ఒక పాత ఫోటో ఉంది. అక్కా, ఈ ఫోటో ఎవరిదో తెలుసా? సిరి ఫోటో చూసింది. అది వెంకటయ్యే చిన్నప్పుడు సిరిని స్కూల్కు తీసుకెళ్తున్న ఫోటో. సిరి ఆశ్చర్యపోయింది. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ అమ్మాయి చెప్పింది. ఇది మా అమ్మ దగ్గర ఉండేది. మీ నాన్న మా అమ్మను కూడా చిన్నప్పుడు చదివించారట. సిరి ఆశ్చర్యపోయింది. ఏమంటున్నావు? ఆ అమ్మాయి తల్లి ముందుకు వచ్చింది. అమ్మా, నువ్వు పట్టణానికి వెళ్ళి చదువుకునే సమయంలో నీ నాన్న మా ఇంటి దగ్గర కూడా ఒక అమ్మాయికి పుస్తకాలు కొనిచ్చేవారు. ఆ అమ్మాయి నేనే. సిరి కళ్లలో నీళ్లు తిరిగాయి. తన తండ్రి తనకే కాదు, ఇంకొక ఆడపిల్లకు కూడా చదువు నేర్పించాడని ఆమెకు అప్పుడే తెలిసింది. తండ్రి మాటకు అర్థం సిరి తన తండ్రి ఫోటో ముందు నిలబడి, నాన్నా, నువ్వు నాకు ఉద్యోగం మాత్రమే ఇవ్వలేదు. నువ్వు నాకు ఒక బాధ్యత ఇచ్చావు. ఆడపిల్ల చదివితే ఒక కుటుంబం మారుతుంది. ఒక అమ్మాయి చదివితే ఒక తరం మారుతుంది. అందుకే ఇకపై ఈ గ్రామంలో ఏ ఆడపిల్ల కూడా చదువు ఆపకూడదు అని చెప్పింది. ఆడపిల్ల చదువుకుంటే ఆమె తన జీవితాన్ని మాత్రమే మార్చుకోదు. ఆమె తన తల్లిదండ్రుల జీవితాన్ని మార్చుతుంది. తన పిల్లల భవిష్యత్తును మార్చుతుంది. తన కుటుంబాన్ని నిలబెడుతుంది. కష్టం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకునే ధైర్యం వస్తుంది. ఎవరిపైనా పూర్తిగా ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడగలుగుతుంది. అందుకే ఆడపిల్లకు చదువు ఎందుకు అని అడగకండి. ఆడపిల్ల చదువుకోకుండా ఎందుకు ఉండాలి అని అడగండి. ఒక పుస్తకం ఆమె చేతిలో పెట్టండి. ఒక అవకాశం ఇవ్వండి. ఆమె కలను నమ్మండి. ఎందుకంటే ఈరోజు మీరు చదివిస్తున్న ఆ చిన్న ఆడపిల్లే రేపు ఒక కుటుంబానికి వెలుగవుతుంది. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆమెకు ఒక మాట చెప్పండి. నీ కల చిన్నది కాదు తల్లీ. నువ్వు ఎంత ఎత్తుకైనా వెళ్ళొచ్చు. మేము నీతో ఉన్నాం. ఈ కథ నచ్చితే ఒక ఆడపిల్ల చదువుకు ప్రోత్సాహం ఇవ్వండి.
ఒక్క ఆడపిల్ల చదివితే ఒక